భరతుడు అనేటువంటి రాజు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. ఆయన వృషభదేవుడు అనేటువంటి విష్ణు అవతారం వారి యొక్క కుమారుడు. భరతుడు అనే రాజు అంటే మనకి మీకు ఎవరు గుర్తొస్తారు? రాముడు తమ్ముడో భరతుడు గుర్తొస్తాడు. ఇంకో భరతుడేమో భూమండలాన్ని పాలించాడు. నేను చెప్తాను దేశాలన్నీ. అప్పుడు ఇవేం లేవు కదండి, ఈ మతాలు ఈ దేశాలు ఉన్నాయా? ఎన్ని సంవత్సరాల క్రితం అండి ఇది? గట్టిగా అదైతే చాలా ఎక్కువ. కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని పరిపాలించిన రాజు, ఆఖరి రాజు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు జనమేజయ మహారాజు. ఈ భూమండలం అంతా వారు పరిపాలించేవారు. అందుకే మీరు చూడండి, ఢిల్లీకి పేరు ఏమిటి? హస్తినాపురం. హస్తి అంటే ఏమిటండి? ఏనుగు. ఏనుగులు ఎక్కువగా ఉండేటువంటి నగరం. ఏనుగుని పోషించాలంటే చాలా కావాలి కదా సార్. అంటే బాగా రిచ్గా ఉండేటువంటి నగరం, రిచ్గా ఉండేటువంటి రాజులు, అటువంటి వాళ్ళు పరిపాలించారు. సరే, ఇప్పుడు భాగవతం ప్రకారంగా భరతుడు, ఆయన ఫస్ట్ భరతుడు. తర్వాత కాలంలో ఈ దుష్యంతుడు వాళ్ళ అబ్బాయి శకుంతల కొడుకు, ఆ భరతుడు. మూడో భరతుడు మన రాముల వారి తమ్ముడు.